హరహర మహాదేవ్, రక్ష రక్ష గురుదేవ్. శ్రీకంఠ సదాశివ బాలాజీ ప్రసిద్ధి పరిపూర్ణ అనుగ్రహం సిద్ధించుగాక మీ అందరికీ. మరి ఈ కలియుగంలో ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి తల్లి తండ్రి, ప్రతి ఒక్కరూ కూడా సకాలంలో విద్యా విత్తం వీరం, పెళ్ళి, ఇల్లు, ధనం, ధాన్యం, ఉద్యోగం, వ్యాపారం సకాలంలో రావాలి. గ్రహదోషాల వలన కానీ, పూర్వజన్మ కర్మ వలన కానీ, ఈ జన్మలో మనం తెలియక అపరాధాలు చేయడం వల్ల కానీ, స్వయంకృత అపరాధాలు కానీ, మన సంప్రాప్తాన్ని అనుభవించకుండా ఏదోదో కలలకంటూ జీవిస్తూ మన జీవితాన్ని వృధా చేసుకోకండి. సప్తస్వర యోగం బాగా నేర్చుకోండి. తిథి, వార, నక్షత్రాల, పంచభూతాల తత్వజ్ఞానాన్ని సంపూర్ణంగా నేర్చుకుని తద్వారా మీరు సకాలంలో ఒక చదువు కానీ, ఉద్యోగం కానీ, వ్యవసాయం కానీ ఏదన్నా సరే సకాలంలో సాధించాలని సప్తస్వర యోగం నేర్చుకోవాలి. సంప్రదించండి, సప్తస్వర యోగం నేర్చుకోండి. అయితే ఈరోజు మీకు ధనుర్లగ్నంలో పుట్టినటువంటి వారు ఎవరన్నా ఉంటే అక్కడి నుంచి 9 సింహలగ్నం వస్తుంది. సింహలగ్నంలో నీవు ఉన్న సమయం ఎప్పుడైతే ఉందో చూసుకుని, ఆ సింహలగ్నం ఎప్పుడైతే ఉందో ఆ సమయంలో ఒక 2 గంటలు ఉన్నట్లయితే ప్రారంభంలోనే 12 నిమిషాలు, ప్రారంభమైన తర్వాత 12 నిమిషాలు కలుపుకుని, అంటే 4 గంటలకు సింహలగ్నం ప్రారంభమైందనుకోండి, 4 గంటలకి 12 నిమిషాలు కలపండి. అప్పుడు 4:12 అవుతుంది. 4:12 నుంచి 36 నిమిషాలు, 36 నిమిషాలు దీపారాధన చేయండి, శివారాధన చేయండి, లక్ష్మీ, సరస్వతి, పార్వతిని ప్రార్థన చేయండి. హంస, రామాయ, శివాయ, సోహం అని భేదరహితంగా శివుడికి, విష్ణువుకి, శక్తికి భేదం లేదనే ఆలోచనతో ప్రేయర్ చేయండి, సంకల్పం చేయండి. మీకు కోటీశ్వర యోగం కలుగుతుంది తొందరగా. అంటే ఆకస్మికంగా మీకు మార్గం ఏర్పడుతుంది. ఇప్పటివరకు మీకు మార్గం లేదు, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా మీకు కష్టపడుతున్నారు, కానీ అనుకున్నది అవ్వడం లేదు. అవ్వాలి అంటే ఇలా సాధన చేయండి. స్వరయోగం ద్వారా సాధన చేయడం ద్వారా ఇప్పుడు లేని మార్గం సుగమ్యం అయ్యి, మరి ఇంకొకటి మర్చిపోకండి, ఊపిరి తీసుకుంటుండగా సంకల్పం చేయండి, ఊపిరి వదులుతుండగా మౌనంగా ఉండండి. లోపలికి తీసుకుంటే బ్రతుకుతుంది నీ సంకల్పం, బయటికి వదిలినప్పుడు సంకల్పం చేస్తే చస్తుంది మీ సంకల్పం. అది గమనించండి. మీ సంకల్పం యద్భావం తద్భవతి. అంతర్ముఖంగా చెయ్యండి, లాభం పొందండి. హర హర మహాదేవ్, రక్ష రక్ష గురుదేవ్.